అందరికీ. అయితే ఈరోజు ఒక మంచి వీడియో చేయబోతున్నా. అదేంటంటే మనకందరికీ ఎంతో ఇష్టమైన వరల్డ్స్ ఫేమస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి వీడియో చేయబోతున్నా. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ కావడానికి వచ్చింది. నాకైతే బిగ్ బాస్ అంటే పిచ్చి 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 పిచ్చిగా ఇష్టం. అది ఎట్లా చూస్తాము అంటే ఇంకా డే నుంచి నైట్ మొత్తం వాళ్ళు పడుకుని వాళ్ళ కెమెరాస్ ఆఫ్ అయ్యేంత వరకు ఆ లైవ్ చూస్తూనే ఉంటాము. ఏంటంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి లైవ్ పెట్టయితే బాగా చాలా చాలా యూస్ఫుల్ అయింది మనకి. ఎందుకంటే అంతకుముందు మనము ఎపిసోడ్ చూస్తుండే, ఎపిసోడ్లో 1 అవర్, హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్, లేదనంటే మ్యాక్సిమం అంటే 1.5 అవర్, అంతకుమించి మనకేం తెలియదు. ఇప్పుడైతే లైవ్ సెషన్ పెట్టేసి చాలా అంటే చాలా మనకి ఇంకా 24/7 ఎంటర్టైన్మెంట్కి దోకానే లేదు బిగ్ బాస్. నాకైతే అంత పిచ్చి బిగ్ బాస్ అంటే మా ఇంట్లో కూడా మేము ఎట్లా చూస్తామంటే బిగ్ బాస్ వచ్చింది చలో స్టార్ మా పెట్టినాము అంటే అది ఉన్న టైం పీరియడ్, ఆ 2 months 3 months ఏదైతే ఉంటుందో ఆ 2-3 monthsలో ఇక మా ఇంట్లో అయితే వేరే ఛానల్ పోదు, వేరే ఏ ఓటీటీ కూడా మేము చూడము. ఇక అంత పిచ్చిగా చూస్తాం. దానికోసము డిజ్నీ ప్లస్ హాట్స్టార్ రీఛార్జ్ చేసుకొని మరి 1 yearకి ఒకసారి దానికోసం రీఛార్జ్ చేసుకొని మరి చూస్తాం. అంత పిచ్చి మాకు బిగ్ బాస్ అంటే. అయితే ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది, బిగ్ బాస్ సీజన్ 8 వస్తుంది. సీజన్ 8లో కంటెస్టెంట్స్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసిండ్రు. ఎందుకంటే ఇప్పుడు ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ కంటెస్టెంట్స్ అయితే ఫైనల్ అయ్యారు. నా గెస్ ప్రకారం, అంటే నేను అనుకునే దాని ప్రకారం, నేను చూసిన దాని ప్రకారం మేబీ వీళ్ళైతే బాగుంటుందేమో, వీళ్ళు వస్తారేమో అన్న ఒక చిన్న అనాలిసిస్తోని, ఆ ఒక చిన్న ఏమంటారు అదే అనాలిసిస్ అనుకోండి. ఆ చిన్న అనాలిసిస్తో నేను అనుకున్నవైతే కొన్ని నేమ్స్ ఉన్నాయి. మేబీ వాళ్ళు రావచ్చు, రాకపోవచ్చు, మనకేం తెలియదు. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఏ డెసిషన్ ఏమవుతుంది అనేది మనకైతే తెలియదు. ఎందుకంటే అది టోటల్గా వాళ్ళ పైన డిపెండ్ అయి ఉంటుంది, బిగ్ బాస్ టీం పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనకేం తెలియదు. కాకపోతే ఇప్పటి వరకు ఉన్న దాన్ని బట్టి, ప్రజెంట్గా ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ఇంటర్వ్యూస్ అయిపోయినాయి. అంటే సెలెక్టెడ్ అయిన వాళ్ళు, కాని వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళకి ఏదో ఇంకొకటి వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోవచ్చు, లేదనంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకెవరైనా రావచ్చు, మనం ఏం చెప్పలేము. కాకపోతే నా మైండ్లో అయితే కొన్ని పేర్లు ఉన్నాయి, అవి ఒకసారి అయితే చెప్తాను. ఇప్పుడు లేటెస్ట్గా మాత్రం కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనేది మంచి రేటింగ్తోని స్టార్ మాలో ఒక షో అయితే వస్తుంది. ఆ షో కూడా అంటే రెగ్యులర్గా చూస్తున్నాం. ఎందుకంటే బాయ్స్ వర్సెస్ గర్ల్స్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో, వీళ్ళేం చేస్తారో, ఈ గొడవలు ఏమి, కాంట్రవర్సీ ఏంది, కొత్త కొత్తగా అంటే కొంచెం కొంచెం అప్పుడప్పుడు కొంచెం లవ్ ట్రాక్స్ కనిపించినట్టు ఏదో అంతా కనిపిస్తుంది. కాబట్టి కిలాడి గర్ల్స్ కిరాక్ బాయ్స్ షో అయితే బాగా ఫాలో అవుతున్నాం. అందులో నుంచి కూడా మేబీ అందరూ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే ఒక 3-4 మెంబర్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఫస్ట్ నాకు అనిపించే దాని ప్రకారం, అన్నీ విని చూసిన దాని ప్రకారం నాకు అనిపిస్తుంది అయితే అంజలి పవన్ గారు. తనైతే లాస్ట్ సీజన్లో కూడా వద్దామని తను అంటే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది లాస్ట్ సీజన్లో. కానీ ఎందుకో మరి తెలియదు, 2.0 అన్నారు కదా, మేబీ దానికోసము మరి 5 మెంబర్స్ తర్వాత రావాలి అని చెప్పిండ్రు. కాబట్టి అట్లా ఏమన్నా అయ్యి ఆమె లాస్ట్ సీజన్లో రాలేదో ఏమో తెలియదు. కానీ ఇప్పుడు ఈ సీజన్లో మాత్రం అంజలి పవన్ గారు అయితే కన్ఫర్మ్. ఆమె అయితే మ్యాక్సిమం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 98%, 99% కూడా వేసుకోవచ్చు, ఆమె అయితే వస్తుంది. అండ్ అంజలి పవన్ గారు అంటే మనం చాలా షోస్లో చూసినాం. అదేమంటారు, డాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇద్దరు. అండ్ వాళ్ళ పాప చందమామ తనతో ఇంకా బాగా హైలైట్ అయ్యింది అనమాట. సో అంజలి పవన్ గారు వచ్చే ఛాన్సెస్ అయితే మ్యాక్సిమం ఉన్నాయి. 98% అయితే తను అవి ఉన్నాయి. ఆమె కాకుండా ఇంకా ఎవరు అని అంటే ఇప్పుడు ఈ షో నుంచి అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నది రీతు చౌదరికి అయితే ఉన్నాయి. ఎందుకంటే రీతు చౌదరి ఆమెకు ఆ కేపబిలిటీ ఉంది, ఆ కెపాసిటీ ఉంది. అంటే ఆమె ఫైట్ చేయగలుగుతుంది, కాంట్రవర్సీలు క్రియేట్ చేయగలుగుతుంది. ఇంకా ఆమె ఎట్లా ఉండగలుగుతుంది ఏంటి అనేది తెలియదు. కానీ బిగ్ బాస్కి అయితే ఫిట్ అయిన ఆమె అంటే ఇంకా
మనం అంటే ఇంకా మనం వేరే ఏమీ ఆలోచించకుండా చూడాలి అంటే మాత్రం ఆమె దగ్గర అయితే కంటెంట్ బాగానే ఉంటుంది. సో రీతు చౌదరి కూడా మ్యాక్సిమం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అది కాకుండా ఇదే షో నుంచి మేబీ ఛాన్స్ ఉంటే ప్రేరణ అనే ఆమె కూడా రావచ్చు. తనైతే సీరియల్ ఆర్టిస్ట్ యాక్చువల్గా. ఏ సీరియల్ అంటే స్టార్ మాలోనే కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్లో చేసింది లీడ్ క్యారెక్టర్. మేబీ ఆమె కూడా రావచ్చు, ఎందుకంటే ఆ సీరియల్ అయిపోయింది. సీరియల్ కూడా ఆల్మోస్ట్ సీరియల్ కూడా అయిపోయింది అనుకుంటా. కానీ ఏమో మ్యాక్సిమం ఆమె కూడా రావచ్చు అనే టాక్ అయితే నడుస్తుంది. అది ఎంతవరకు ఏది వర్కౌట్ అవుతుంది ఏది కాదు, ఎవరు వస్తారు ఎవరు రారు మనమైతే 100% ఎవరిని చెప్పలేము. జస్ట్ మన అనాలిసిస్ ప్రకారం అయితే ప్రేరణ కూడా ఉండొచ్చు. ప్రేరణ 3 కదా, ఓకే. 4th ఏమో అంటున్నారు, ఛాన్సెస్ ఉన్నాయి సాయి కిరణ్ గారు అని చెప్పేసి. అది అనగనగా ఆకాశం ఉంది పాట, గుప్పెడంత మనసు సీరియల్లో మంచి లీడ్ క్యారెక్టర్, మహేంద్ర క్యారెక్టర్. మేబీ సాయి కిరణ్ గారు కూడా రావచ్చు అనే టాక్ అయితే నడుస్తుంది. చూడాలి మరి, ఒకవేళ సాయి కిరణ్ గారు వస్తే కూడా. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సీరియల్స్లలో అయితే జీ తెలుగులో సీరియల్స్ చేస్తున్నారు, మా టీవీలో సీరియల్ చేస్తున్నారు. అండ్ మా టీవీలో గుప్పెడంత మనసు అయితే అందరికీ తెలిసిన సీరియలే, ఫేమస్ సీరియల్. ఆ సీరియల్ అయితే అయిపోవచ్చింది ఆల్మోస్ట్. సో అందుకనే దాని షూటింగ్ కూడా అంతా అయిపోయింది కాబట్టి మేబీ ఏమో అంటున్నారు సాయి కిరణ్ గారు కూడా రావచ్చు అని అంటున్నారు. చూడాలి, లెట్స్ సీ. ఇంకా వస్తారు రారు, ఫైనల్గా ఏమవుతుంది, డెసిషన్ ఎక్కడ ఉంటుంది అనేది అయితే మనకు తెలియదు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెల్వా. అబ్బా, చాలా పాపులర్ సీరియల్ అండి. అంటే మేబీ మనం ఇప్పుడు మర్చిపోయి ఉండొచ్చు, అంటే టీవీకి కొంచెం దూరం అయిపోయినందుకు. కానీ సిల్వర్ స్క్రీన్ మీద మొగలి రేకులు అనే సీరియల్తోని ఒక రేంజ్లోకి వెళ్ళిపోయినారు వీళ్ళు. ఆ సీరియల్ అయితే నాకు బాగా గుర్తుంది ఏంటంటే, మా ఇంటర్మీడియట్ టైంలో 10th ఇంటర్మీడియట్ టైంలో సీరియల్. అబ్బా పిచ్చి పాపులారిటీ సీరియల్కి అయితే. అంత పాపులారిటీ అసలు. ఒక ఏమంటారు, చిన్నప్పుడు చూసిన ఋతురాగాలు అట్లాంటి స్కూల్లో చూసిన సీరియల్స్ తర్వాత అంత టాప్కి అంత మంచిగా పోయిందంటే మాత్రం మొగలి రేకులు సీరియల్. సో అందులో నుంచి మేబీ సెల్వా రావచ్చు అని కూడా అంటున్నారు. ఓకే, వస్తే మాత్రం బాగానే ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్కి అందులో సీరియల్స్ అనే పిచ్చి ఉన్న వాళ్ళకి, అంటే నాకు కూడా కొంచెం ఉందనుకోండి, అయితే సీరియల్స్ అనే పిచ్చి ఉన్న వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకైతే సెల్వా వస్తే కూడా మంచిగా రిసీవ్ చేసుకునే ఛాన్స్ అయితే మ్యాక్సిమం ఉంటుంది. అందుకని మేబీ సెల్వా కూడా అని అంటున్నారు. ఇవన్నీ కన్ఫర్మ్ అని కాదు, జస్ట్ మన ఓన్ అజంప్షన్, అనాలిసిస్ అంతే. ఇది కాకుండా ఇంకా అనేది ఏంటంటే, మేబీ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ నుంచి నిఖిల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. ఎందుకంటే నిఖిల్ గారు ఆల్రెడీ మొన్ననే జస్ట్ రీసెంట్గా ఒక సీరియల్ అయితే స్టార్ట్ అయింది, ఊర్వశివో రాక్షసివో అని చెప్పేసి. మరి సీరియల్ని వదిలేసి వస్తారా, మరి సీరియల్కి బ్రేక్ ఇస్తారా, అంటే ఆ డైరెక్టర్స్ కూడా బ్రేక్ ఇచ్చి పంపిస్తారా, లేకపోతే నెక్స్ట్ టైంలో చూసుకోవచ్చు అంటారా, ఏమంటారు, అదైతే ఏం తెలియదు. కానీ జనరల్గా ఇంటర్వ్యూస్ అయినవి, మాట్లాడుకునేటివి, వాటన్నిటిలో ఈ ఒక పేరు అయితే వినిపిస్తుంది. నిఖిల్ కూడా ఉండొచ్చు మ్యాక్సిమం అనే పేరు వినిపిస్తుంది. అది 100%ఆ లేకపోతే 50%ఆ అనేది అయితే మనకు తెలియదు. కానీ నిఖిల్ కూడా మేబీ ఉండొచ్చు అనే ఛాన్స్ అయితే ఉంది. ఇది కాకుండా ఇంకా ఎవరంటే, ఎస్, కిరాక్ ఆర్పి గారు. ఆర్పి గారు ఎందుకు అంటే ఈ మధ్య అయితే బాగా పాపులారిటీ వచ్చేసింది. ఏది, నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు. అది అంటే జబర్దస్త్ వదిలేసిన తర్వాత ఇంకా మ్యారేజ్ అయిపోయిందని చెప్పేసి బిజినెస్ చూసుకోవాలి అని చెప్పేసి అట్లా అని చెప్పేసి ఒకటి ఫిష్కి సంబంధించిన ఏమంటారు చేపల పులుసు అని చెప్పేసి ఒక మంచి రెస్టారెంట్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో నుంచి కూడా చాలా అంటే చాలా హైప్ వచ్చేసింది, ఒక రేంజ్లో క్లిక్ అయిపోయినారు. మళ్ళీ దాని తర్వాత మొన్న చూసుకున్నట్టయితే మాత్రం ఆంధ్ర ఎలక్షన్స్లో కూడా బాగా పార్టిసిపేట్ చేశారు, యాక్టివ్గా ఉండే. అందుకని మరి ఇక బిగ్ బాస్ అంటే యాక్టివ్గా ఉండేటోళ్ళే కావాలి కదా, ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ కూర్చుంటే కుదరదు కదా.
అయితే మేబీ కిరా కార్పి గారు కూడా రావచ్చు, ఎందుకంటే అది కూడా ఛాన్సెస్ ఉన్నాయి, మ్యాక్సిమం ఉన్నాయి ఛాన్సెస్. కిరా కార్పి గారు అందులో కమీడియన్, మంచి కమీడియన్ కూడా కాబట్టి వస్తే మాత్రం బాగుంటుంది, మనకి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఎందుకంటే ఎవరో ఒకరు ఎంటర్టైన్ చేయడానికి కూడా ఉండాలి కదా, అందరు పొద్దున నుండి రాత్రి వరకు గొడవలు పెట్టుకుంటే కుదరదు కదా. సో కిరా కార్పి గారు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు, చూడాలి మరి ఏమవుతుంది అనేది. ఇది తర్వాత ఇంకా యాదమరాజు అనే పేరు కూడా వినిపిస్తుంది. అయితే యాదమరాజుకి ఎక్స్ప్రెస్ హరికి ఇద్దరికి ఛాన్సెస్ ఉండే, అంటే ఎవరు రావాలి ఎవరు రావద్దు అనేది ఇద్దరి మధ్యలో కూడా చాలా ఏమంటారు ఒక డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. కానీ మ్యాక్సిమం యాదమరాజు వచ్చే ఛాన్సెసే ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడు ఎక్స్ప్రెస్ హరి అంటే ఇప్పుడు టాప్లో ఉన్నాడు, యాదమరాజు ఎక్స్ప్రెస్ హరి ఇద్దరు టాప్లోనే ఉన్నారు. కానీ ఇప్పుడు మా టీవీలో జరిగే కొన్ని షోస్కి ఆయన రాసే పంచులే, ఆయన రాసే ఏమంటారు స్కిట్లు అవే వర్కౌట్ అవుతున్నాయి. కాబట్టి మేబీ ఎక్స్ప్రెస్ హరిని ఆపుతుండొచ్చు లేదా పంపిస్తుండొచ్చు, తెలియదు. కానీ యాదమరాజు అయితే మేబీ ఎక్స్ప్రెస్ హరి కన్నా 1% ఎక్కువ యాదమరాజుకు ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే యాదమరాజు కూడా కన్ఫర్మ్ ఉండొచ్చు. మరి అది కాకుండా ఇంకా ఎవరున్నారు అని అంటే, ఒక్క నిమిషం చెక్ చేసుకుందాం. ఎస్, మర్చిపోయినా. ఇది పేరు కూడా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ నుంచే సౌమ్యారావు గారు. తనేంటంటే త్వరగా ఇట్లా క్విక్గా బయటకు వచ్చేసింది. ఆమె ఏంటంటే ఈటీవీలో ఒక సీరియల్ చేసేదంట. ఆ సీరియల్ నుంచి ఈటీవీ మన ఎవ్రీ ఇయర్ ఈటీవీ ఫంక్షన్స్ జరుగుతుంటాయి కదా, 75 ఇయర్స్ ఏదో ఈటీవీకి సంబంధించి ఒక ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్లో ఈమె సౌమ్యారావు కూడా ఉండే అనమాట. ఈమె ఆ రోజు వేసిన పంచ్లకి, ఆ రోజు వేసిన డైలాగ్స్కి, అంటే ఏమంటారు ఎవరు రామ్ ప్రసాద్తో కానీ, ఆదితో కానీ, ప్రదీప్తో కానీ ఆ రోజు ఆ జరిగిన ఆ ఒక దేంట్లో ఈమె చాలా యాక్టివ్గా ఉండే. అది నేను కూడా చూసిన. ఈమె చాలా అంటే చాలా యాక్టివ్గా ఉండే ఆ రోజు ఆమె వేసిన పంచులు అవన్నీ బాగా నచ్చేసి వెంటనే సీరియల్ ఆపేసి జబర్దస్త్కి మాత్రం యాంకర్గా తీసుకొచ్చిండు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ దానికి యాంకర్గా అయితే చేసింది. దాని తర్వాత ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో కూడా ఉంది ప్రజెంట్ అయితే. ఏమేంటంటే స్పాంటేనియస్గా, అంటే ఒక స్క్రిప్ట్ ఉండాలి, ఒకటి ఇప్పుడు స్క్రిప్ట్ ఉంటేనే మనం మాట్లాడతాము, అట్లా కాకుండా నార్మల్గా ఆమె మాట్లాడుతూనే ఉంటుంది అనమాట. అది రైటా రాంగా అనేది మనం జడ్జ్ చేయలేం, కానీ ప్రతి దానికి ఒక పంచ్ అయితే ఆమె రెడీగా పెట్టుకుంటుంది. అందుకని మేబీ ఆ స్పాంటేనిటీ చూసి మరి ఆమెను పిలుస్తున్నారో ఏంటో తెలియదు, కానీ మ్యాక్సిమం ఆమె కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా అంటున్నారు మరి ఇప్పుడు అంటే మేబీ బరెలక్క రావచ్చా అని అన్నారు. తను కూడా చాలా పాపులర్ క్యారెక్టరే, మరి రావచ్చా అంటే వస్తే రావచ్చు, కానీ వస్తారో రారో అంటే ఇప్పుడు తను ఇంట్రెస్టెడ్ ఉండాలి ఉండొద్దు ఏంటి, లేదంటే ఇప్పుడు పెట్టిన ఇంటర్వ్యూస్ అన్నిట్లలో తను రావాలి అదేంటి అనేది మనకు తెలియదు. కానీ ఒక పేరు అయితే వినిపిస్తుంది, ఏమో మేబీ బరెలక్క వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అయితే ఒక పేరు వినిపిస్తుంది. మరి తను వస్తుందా రాదా అనేది నాకు తెలిసి అయితే మ్యాక్సిమం తను రాకపోవచ్చు, కానీ చూడాలి. మేబీ ఆమె కూడా వస్తుంది అనే ఛాన్సెస్ అయితే పేర్లు అయితే వినిపిస్తున్నాయి, ఆమె కూడా చూడాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంతమంది అయితే ఫైనల్ అయిపోయినారు. స్టార్టింగ్ ఏమన్నారంటే అనిల్ జిల్లా యూట్యూబర్ ఆయన కూడా రావచ్చు అని అన్నారు. కానీ అనిల్ జిల్లా మరి వస్తాడు రాడు అంటే అది ఎంతవరకు కన్ఫర్మ్ అయ్యింది అవ్వలేదు, ఇదైతే ఇంకా ఎలాంటి అప్డేట్స్ అయితే ఇంకా రాలేదు అనిల్ జిల్లా గురించి. కానీ స్టార్టింగ్ అయితే చాలా 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 అంటే బిగ్ బాస్ అనగానే ఈ పలాన్ పేర్లలో అనిల్ జిల్లా పేరు కూడా ఉంది అని చెప్పేసి అయితే చెప్పిండ్రు. ఇక అది ఎంతవరకు అవుతుంది ఎంతవరకు కాదు అనేది అయితే తెలియదు, చూడాలి. అనిల్ జిల్లా అనే యూట్యూబర్ కూడా చూడాలి, చూసి
ఎందుకంటే ఆల్రెడీ గంగవ్వ వచ్చింది. గంగవ్వ, అనిల్ జిల్లా వీళ్ళది ఒక గ్రూప్ ఉంటుంది. అండ్ వీళ్ళు ఆల్రెడీ యూట్యూబ్లో బాగా హైప్ వచ్చింది. ఇప్పుడు సినిమాలు అంతా ఉంది కాబట్టి, అంటే ఇప్పుడు బిగ్ బాస్ నిజమే కదా. అంటే ఎట్లుంటుందంటే మనం బాగా హై పాపులారిటీ ఉన్న దాంట్లో చూస్తే మనకి ఇంకా దానికన్నా ఎక్కువ హైప్ వచ్చేది తెలియదు, నెగిటివిటీ వచ్చేది తెలియదు. అంటే ఏమో ఇప్పుడు మనం అన్నీ అజంప్షన్ చేసుకుంటా ఉంటాం. అక్కడ అయ్యేది ఒకటి, మనం చూసేది ఒకటి. ఇప్పుడు లైవ్ని కూడా ఎడిట్ చేస్తారు ఖచ్చితంగా. అంటే లైవ్ అనగానే లైవ్ అయితే తీసుకొచ్చి పెట్టరు, ఖచ్చితంగా దాన్ని కూడా ఎడిట్ చేస్తారు. ఎందుకంటే లాస్ట్ లైవ్లో నేను చూసినాను. అదే అంటే అది ఎట్లా చూపించిండ్రు అంటే బిగ్ బాస్లో స్లీప్ కూడా సరిగ్గా ఉండదు అని చూపించిండ్రు. కానీ మేము లైవ్ చూస్తున్నాము 11:40, 12:30 లోపే అందరు పడుకుంటున్నారు. అది మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళ కన్వర్సేషన్స్లోనే ఎట్లా వస్తుంది అంటే అమ్మో రాత్రి 2 అయింది, 3 అయింది మన టాస్క్ అయిపోయేసరికి అని చెప్పేసి వస్తుంది. సో లైవ్ని కూడా ఎడిట్ అయితే చేస్తారు కాబట్టి మరి ఇక ఏమవుతుంది ఎట్లుంటుంది అనేది తెలియదు. బిగ్ బాస్ అనగానే అందరు భయపడేది ఒకటే, మనకి పాజిటివిటీ వస్తుందా ఆడియన్స్ నుంచి, నెగిటివిటీ వస్తుందా. పాజిటివ్ వస్తే మాత్రం పిచ్చిగా మన లైఫ్ స్టైలే వేరే అయిపోతుంది. కానీ నెగిటివ్ వస్తే మాత్రం మంచి కెరియర్ నుంచి నెగిటివ్ తీసుకుంటే ఏముండదు ఇంకా. ఎందుకంటే మనము లాస్ట్ సీజన్ కూడా చాలా చూసినాం. ఇప్పుడు లాస్ట్ సీజన్ అయితే శివన్న వాళ్ళైతే ఇక శివన్న ఒక ట్రెండ్ సెట్ చేసేసాడు శివన్న అయితే. సో లాస్ట్ సీజన్ నేనైతే శివన్న ఫ్యాన్ని. అంటే దేనికైనా సరే శివన్న నామినేషన్స్కి వచ్చిండా కళ్ళు మూసుకొని ఓటేసినమ్మా. ఎందుకంటే మిస్టేక్స్ అందరూ అవుతుంటాయి పోతుంటాయి, అదంతా కరెక్టే. కానీ శివన్న దగ్గర ఉన్న క్వాలిటీస్, లీడర్షిప్ క్వాలిటీస్, అంటే అంత బాధపడినా, అంత హెల్త్ బాగాలేకున్నా, ఏమున్నా సరే మంచిగా అయినా కూడా అందరికీ సపోర్ట్ చేస్తుండే. అట్లా కాదురా, ఉన్నాంలే, చేసుకుందాము, సరే చేతనైతే లేదు, ఓకే చూసుకుందాము అందుకనేసి శివన్ననైతే అంత హెల్త్ బాగాలేకున్నా కూడా పంపించకుండా పెట్టుకున్నారు. నాకు బాగా గుర్తుంది సీజన్ 2లో నూతన్ నాయుడు అని చెప్పేసి ఉండే, ఆయన అయితే 2 times బయటికి వెళ్ళిండు, హెల్త్ బాగాలేదు, మళ్ళీ వచ్చిండు, మళ్ళీ పోయిండు, మళ్ళీ వచ్చిండు. ఇది శివన్న విషయంలో అయితే ఇది కాలేదు. ఎందుకంటే శివన్నకి ఎంత మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా సరే డాక్టర్సే నీ దగ్గరికి వస్తారు, కానీ నువ్వు మాత్రం బయటికి వెళ్ళావు శివాజీ అని చెప్పేసి అయితే నాకు సార్ అయితే చెప్పేసిండు. సో ఇక లాస్ట్ టైం చూసుకున్నట్టయితే సీరియల్ బ్యాచ్ అని అయితే ఒక ముద్ర అయితే పడిపోయింది వాళ్ళకి. అదైతే మనం చూసినాము. అందరూ కూడా వాళ్ళ కెరియర్స్లో ఇప్పుడు బిజీ అయిపోయినరు. కాకపోతే షో నడిచినన్ని రోజులైతే వాళ్ళకు వచ్చినంత నెగిటివిటీ అబ్బా, నాకైతే వాళ్ళని చూస్తుంటేనే ఏం అర్థం కాకపోయేది. వీళ్ళు సీరియల్స్లలో ఇట్లున్నారు, ఎంత అంటే అన్ని కెమెరాస్ ముందు మనం నటించడం కూడా చాలా కష్టం. అంత ఉన్నప్పుడు మనం నటించలేము, ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర మనము స్కిప్ అయిపోతుంటాము. లాస్ట్ సీజన్లో అయితే చాలా చాలా ఘోరంగా నెగిటివిటీ వచ్చింది. సీరియల్ బ్యాచ్ అనే ఒక పేరే వచ్చేసింది దానికి. ఇక్కడ స్పై అని, స్పా అని ఎన్నో వచ్చినాయి. మరి ఈ సీజన్లో నేనైతే అస్సలు ఆగస్టు మొత్తం ఎప్పుడైపోతుందో ఆగస్టు దానికోసమే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే సెప్టెంబర్ వచ్చిందా, బిగ్ బాస్ స్టార్ట్ అయిందా. బిగ్ బాస్ స్టార్ట్ అయితే మాత్రం కూర్చోవాలి, ఇక టీవీ ముందు కూర్చోవాలి, చూసుకుంటా కూర్చోవాలి లైవ్ అంతే. నేనెందుకు పర్సనల్గా బిగ్ బాస్ని ఇంత ఇష్టపడతా అంటే, చాలామంది నేను బిగ్ బాస్ గురించి ఇట్లా కూడా విన్నా, అంటే కొంతమంది పెడుతుంటారు అనమాట, పని పాట లేని వాళ్ళు బిగ్ బాస్ చూస్తారు, లేదనంటే బిగ్ బాస్ చూస్తే వేస్ట్, అసలు ఏం తెలియదు ఏం కాదు అని అంటారు. అది వాళ్ళ ఏమంటారు, వాళ్ళ ఓన్ థాట్. అది అంటే ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కదా, అది మేబీ వాళ్ళ ఓన్ ఆలోచన. నా ఆలోచన బిగ్ బాస్ మీద ఏంటంటే, బిగ్ బాస్ అంటే ఒక 16 to 20 మెంబర్స్ అయితే లోపలికి వస్తారు. మనము ఇంట్లో ఒక్కోళ్ళిద్దరు ఉంటేనే కొట్టుకొని చేస్తాము, అలాంటిది మొత్తం అసలు సంబంధం లేని వాళ్ళు, అంటే బయట ఏమైనా ఫ్రెండ్షిప్ ఉంటే ఉండొచ్చు, కానీ అంత 24/7 ఓ మొబైల్ లేకుండా, ఇంట్లో వాళ్ళతో కాంటాక్ట్ లేకుండా, ఏది లేకుండా బిగ్ బాస్లో అంటే అందులో లాక్ చేసి పెట్టేస్తే
మనం ఎలిమినేట్ చేసే వరకు వాళ్ళు బయటికి రారు. వాళ్ళు బయటికి రానన్ని రోజులు మనమైతే వాళ్ళని చూస్తూ ఎంటర్టైన్ అవుతాం. అది గొడవ విషయంలోనా, ఎంటర్టైన్మెంట్ విషయంలోనా, లేకపోతే మంచి పని చేసే దాంట్లో, టాస్క్లు ఇచ్చే దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేషన్ ఉందా, అది మనం ఎంటర్టైన్ అవుతుంటాం. కానీ నాకు ఎక్కడ నచ్చింది బిగ్ బాస్ ఈ కాన్సెప్ట్ ఎక్కడ నచ్చింది అంటే, అన్ని మైండ్స్ ఒక్క దగ్గర కలిసి ఉన్నప్పుడు ఒక్కొక్కల కలర్స్ చూడాలి. అబ్బా, అంటే లోపల మొత్తం ఒకళ్ళంటే ఒకరికి నాకు టైటిల్ రావాలి అనేది మాత్రం క్లియర్. అక్కడ నాకే టైటిల్ రావాలి అని అందరికి ఉంటుంది. కానీ పైకి ఎట్లా ఉంటుందంటే, టైటిల్ ఎవరికి వచ్చినా పర్లేదు, నాకు మంచిగా ఉంటే చాలు, నేను ఇక్కడ నుంచి మంచిగా వెళ్ళిపోతే చాలు, నేను వారంలో వెళ్ళిపోయినా చాలు, మంచిగా వెళ్ళిపోవాలి, ఇట్లా మాట్లాడతారు. కానీ ప్రతి ఒక్కళ్ళ మైండ్ సెట్ ఏంటి అంటే, పీపుల్ ఎంత ఎంత డిఫరెంట్ పీపుల్ ఉంటారు. అది మనం చూస్తేనే అన్ని రకాలుగా ఉంది బాబోయ్, దాన్ని అనుభవిస్తే మాత్రం మనం తట్టుకోలేము. జనరల్గా నాకు పర్సనల్గా బిగ్ బాస్ నచ్చింది అంటే మాత్రం ఇందుకే, డిఫరెంట్ మెంటాలిటీస్. మెయిన్గా లోపల ఒకటి బయట ఒకటి. టాస్క్ అయ్యిందా, టాస్క్ ఉన్నంతసేపు ఒకలాగా ఉంటారు. టాస్క్ అయిపోగానే ఇమీడియట్గా తెలియని ప్రేమలు వచ్చేస్తాయి. మళ్ళీ టాస్క్ అనేసరికి బద్ధ శత్రువులు అయిపోతారు. ఇదంతా కాదు, వీటన్నిటిని పక్కన పెడితే ఇక ఎట్లా ఉంటుందంటే, నటన అది ఎంతసేపు చేయలేము, ఎప్పుడో ఒకసారి ఆ మాస్క్ అనేది వెళ్ళిపోతుంది. కానీ నేను బిగ్ బాస్ నుంచి నేర్చుకున్నది ఏంటంటే, అబ్బా మనుషులు ఇంత ఉంటారా అనేది అయితే బిగ్ బాస్ సీజన్ 7 వరకు చూస్తూ వచ్చిన, ఇప్పుడు సీజన్ 8లో కూడా చూడాలి. నేనైతే అందుకోసం అయితే వెయిటింగ్. బిగ్ బాస్ ఇంకా పనికి వస్తుందా పనికి రాదా అంటే, అట్లా చూడాలంటే అసలు టీవీ పనికి రాదనుకోవాలి. మరి ఏ సీరియల్ చూస్తే ఏమొస్తుంది, ఏ సినిమా చూస్తే ఏమొస్తుంది, ఏది ఏం రాదు. ఏదో జస్ట్ ఎవరికి నచ్చింది వాళ్ళు, ఎవరికి నచ్చిన కంటెంట్ ఏదైనా నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు. మాకు బిగ్ బాస్ అయితే పిచ్చికి ఇష్టం కాబట్టి మేమైతే బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తున్నాము. అయితే ఇప్పటి వరకు చెప్పిన ఈ నేమ్స్లో మ్యాక్సిమం అంటే కొంతమంది అయితే మాత్రం కన్ఫర్మ్ అయిపోయిన వాళ్ళే, కానీ ఇంకా కొంతమంది కొంచెం 50-50లో నడుస్తున్నారు. ఎవరు వస్తారు, ఏమవుతుంది, ఏం జరుగుతుంది, మీరు ఎట్లయితే వెయిటింగో నేను కూడా అట్లానే వెయిటింగ్ అనమాట. అందుకని మీకు కూడా ఏమైనా అంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉన్నా, ఇంకేమైనా ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన గంట ఉంటుంది కదా, ఎలా గంటను కూడా ఒకసారి కొట్టేసేయండి, ఓకేనా? సో దట్ మనం బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత డైలీ ఆ లైవ్ చూసుకోవాలి, మనం వీడియోస్ చేసుకోవాలి. ఎందుకంటే బిగ్ బాస్ పిచ్చోళ్ళం కొంతమంది ఉంటాం కాబట్టి మనం గ్యాదర్ అయ్యి ఆ వీడియోస్ చేసుకుంటూ, ఆ వీడియోస్ చూసుకుంటూ మనం కూడా బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే మనకు కూడా డిఫరెంట్ ఐడియాలజీస్ వస్తుంటాయి. కాబట్టి అట్లా బిగ్ బాస్ గురించి అయితే ఈరోజు మాట్లాడడానికి ఈ వీడియో చేసిన నేను. అండ్ బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ పెట్టండి. అండ్ ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి రూపా ఏరోన్, అర్థమైందా? RUPAAARON, ఇది నా ఛానల్ పేరు. సో నచ్చినట్టయితే కనుక మాత్రం నా వీడియోని అయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బిగ్ బాస్ వీడియో, ఓకేనా? బిగ్ బాస్ మళ్ళీ ఎప్పుడు గ్రాండ్ లాంచ్ ఎప్పుడైతుందో నాకు సార్ని చూడాలి, కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తారో చూడాలి, అన్నింటికి ఆతృతగా ఉంది. సరే ఫస్ట్ అయితే ఆగస్ట్ మంత్ అయిపోవాలి, ఆగస్ట్ అయిపోయిన తర్వాతనే ఏమన్నా సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓకే. ఇప్పటివరకు అయితే ఇది నాకు అనిపించిన నా అజంప్షన్, నా ఐడియాలజీ, నా అనాలిసిస్. మీకేమైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్.